ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ మహోత్సవం అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రస్తుతం మనం సీతమద్ధారలో ఉన్నాం. ఇక్కడ సింహాచలం ప్రాంతంలో కొలువైన శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారికి ప్రతి ఏటా ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకొని గిరి ప్రదక్షిణ మహోత్సవాన్ని అయితే కొనసాగిస్తున్నారు. దాదాపు సింహాచలం కొండ చుట్టూ 32 కిలోమీటర్ల మేర ఈ గిరి ప్రదక్షిణ అయితే ఉంటుంది. భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చి దాదాపు లక్షలాదిగా భక్తులైతే ఇక్కడ గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. భక్తులు ఎవరైతే ఉన్నారో సింహాచలం ప్రాంతానికి చేరుకొని ఆ కొండ దిగువన ఉండే స్వామివారి తొలి పావంచ వద్ద మూల విరాట్కు నమస్కరించి అక్కడ కొబ్బరికాయను కొట్టి ఈ గిరి ప్రదక్షిణ అనేది మొదలు పెడుతూ ఉంటారు. సో అక్కడి నుంచి ప్రారంభమైన ఈ ప్రదక్షిణ అనేది సింహాచలం నుంచి పాత అడవివరం, అక్కడ నుంచి ముడసర్లవ్వ, అక్కడ నుంచి చినగదిరి ప్రాంతం, అక్కడ నుంచి హనుమంతవాక చేరుకొని హనుమంతవాక నుంచి జోడుగులపాలెం మీదుగా సముద్ర స్నానాన్ని కొంతమంది చేస్తారు. మరికొంతమంది అక్కడి నుంచి డైరెక్ట్గా ఎంవిపి నుంచి చేరుకొని ఎంవిపి కాలనీ నుంచి వెంకోజీపాలెంకు చేరుకొని అక్కడి నుంచి సీతమధార అనంతరం హెచ్బి కాలనీకి చేరుకుంటారు. హెచ్బి కాలనీ నుంచి సీతమధార నుంచి ఇటువైపు ఏదైతే కొండను ఆనుకుని ఉన్న ప్రాంతం ఉందో మురళీనగర్, మాధవధార, తర్వాత ఎన్ఏడి ప్రాంతానికి చేరుకుని అక్కడి నుంచి గోపాలపట్నం మీదుగా మరలా సింహాచలం వైపు చేరుకుని సింహాచలంలో స్వామివారిని కొండపైన ఉన్న కొలువై ఉన్న స్వామివారిని దర్శించుకొని తమ ప్రదక్షిణ అయితే పూర్తి చేయడం జరుగుతుంది. ఈ మొత్తం ఈ ప్రక్రియ అంతా దాదాపు 32 కిలోమీటర్ల మేర దారి పొడవున అయితే ఇక్కడ కొనసాగుతుంది. ప్రసాదాలు కానివ్వండి, మంచినీరు కానివ్వండి, మజ్జిగలు కానివ్వండి, అవసరమైతే వైద్య సదుపాయాలకు సంబంధించిన ప్రక్రియ కానివ్వండి, ఇక్కడ దారి పొడవునా భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా అయితే వారు సహకరిస్తూ ఉండటం మరో విశేషం అని చెప్పొచ్చు. ఎందుకంటే వీరు చేసే ఈ ప్రదక్షిణ అనేది చాలా పుణ్య కార్యక్రమం. ఈ పుణ్య కార్యక్రమంలో పాలు పంచుకోవడంతో వారికి సహకరించడం కూడా మనకు కూడా పుణ్య కార్యక్రమం అని చెప్పి భావించి చాలామంది అయితే స్వచ్ఛంద సంస్థలు వారికి సహకరిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ మనం చూడవచ్చు. ఇప్పుడు లైవ్లో చూడవచ్చు మనం చాలామంది భక్తులు వ్యయ ప్రయాసాలకు వచ్చి చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ తమ ప్రదక్షిణ అయితే కొనసాగిస్తున్నారు. ఇక్కడ మనం లైవ్లో చూసుకోవచ్చు. కొంతమంది భక్తులు అయితే వస్తున్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? సార్ నేను అనకాపల్లి నుంచి వస్తున్నాను సార్. ఎన్నోసారి రావటం? ఇది ఫస్ట్ టైం సార్. ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది సార్. సౌకర్యాలు చాలా బాగున్నాయి, అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయి. భక్తులకు అన్ని విధాల పాలు అయితేనేమి, పండ్లు అయితేనేమి, అన్నప్రసాదం వితరణ చాలా బాగుంది. గవర్నమెంట్ అరేంజ్మెంట్ చాలా బాగున్నాయి సార్. వెరీ గుడ్. మీ వయసు ఎంత ఉంటుంది? నా 71 సార్. 71లోనే ఇప్పుడు 32 కిలోమీటర్స్ ఇప్పుడు నడుస్తున్నారు కదా, ప్రదక్షిణ చేస్తున్నారు. ఏమనిపిస్తుంది మీకు? ఏమీ లేదు, అంతా స్వామి దయ. నాకు అసలు కాళ్ళపీకులు కూడా ఏమీ లేవు. సూపర్. అలా నడుస్తున్నాను నేను. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మధురవాడ. ఓకే, ఇది ఎన్నోసారి రావటం? ఫస్ట్ టైం నాది. ఇది ఎలా ఉంది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. అసలు అనుకోలేదు ఇంత పీస్ఫుల్ గా వెళ్తుందని. సో దారి పొడుగున అరేంజ్మెంట్స్ అన్ని కూడా అద్భుతంగా ఉన్నాయి. అసలు ప్రజలకి కానీ జనాలకు అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా పీస్ఫుల్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక్కసారిగా 32 కిలోమీటర్లు ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ టైం అంటున్నారు. సో ఏమనిపిస్తుంది? అంతే, ఇంకా మనసులో మన సంకల్పం స్ట్రాంగ్గా ఉంటే 32 కాదు కదా, 60 కిలోమీటర్స్ అయినా మనం వెళ్ళిపోవచ్చు. మన మైండ్లో చాలా స్ట్రాంగ్గా మనం ఒక సంకల్పం పెట్టుకొని అది నెరవేరేది దాకా మనం అసలు బ్యాక్ ఆఫ్ అవ్వకూడదు. అంతే, అది కంప్లీట్ చేసుకున్న తర్వాతే మనం ఏదైనా సాధించాలి. ఎలాగైనా అనుకున్నది ఆ మనసులో ఆ భక్తి పెట్టుకొని ఆ సంకల్పం ఉంటే ఏదైనా అవుతుంది. సూపర్. రైట్ అండి, థ్యాంక్ యూ.